guys, welcome back to day 21 లాస్ట్ రోజు ఇది. అండ్ నేను పటాయా నుంచి ఇంకా బాగా అలసిపోయినాం అన్నమాట. ఇంకా బ్లాగ్ ఏం చేయలే, ఇంకా డైరెక్ట్ వచ్చి పండుకోనం, స్విచ్ ఆఫ్. నేను అందరూ ఇప్పుడు ఒక యాక్టివిటీ బుక్ చేసుకున్నాం, చౌప్రయా రివర్ క్రూజ్. మొన్న మీకు ఆల్రెడీ చెప్పినా కదా, ఐకాన్ సీఎం దగ్గర ఉన్నప్పుడు టైం పోదాం నెక్స్ట్ అని చెప్పేసి. సో దానికైతే బుక్ చేసిన. మనిషికి 2,000 పడ్డాయి, 4 ఉన్నాం కాబట్టి 8,000 మొత్తం. అయితే ఇంక ఇక్కడికి వచ్చి చెక్ ఇన్ అయితే చేసినాం, టికెట్ తీసుకున్నాం. ఇక్కడ ఒక స్టిక్కర్ అతక పెట్టుకోమన్నాడు. ఇంకా పోయి డిపార్చర్ టైం, పోయి బోట్ ఎక్కుడే. ఇంకా అందరు లైన్లో ఉన్నారు, రెడీగా ఉన్నారు ఇక బోట్ ఎక్కడానికి. ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇక లోపలికి ఎంటర్ అవుతాను. రొయ్యలు పెట్టారు, ఏ రొయ్యలు మనది పైనకి. ఇగో ఇది మన టేబుల్, గంటన్నర ఇన్నే ఉండాలి ఇక. అండ్ ఇది పక్క షిప్. వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. జ్వరం అంతా టానిక్ లెక్కనే ఉన్నది, సేమ్ అట్టే ఉన్నది, దగ్గు టానిక్ లెక్క ఉన్నది. సో ఈరోజు క్రూజ్లో మనకి ఏమేమి సర్వ్ చేస్తుండో చూపెడతా, చూడరు ఇక. ఇగో టమాటా ఆలుగడ్డతోని ఏదో వేసిండు, అండ్ బ్రెడ్. ఇగో ఇది ఫిష్ కేక్ అట, అండ్ గ్రిల్డ్ చికెన్ అట, ఇది లెమన్ గ్రాస్ తో. ఇగో ఇది నూడిల్స్, ఫ్రైడ్ క్యాబేజ్ అట. ఇగో గ్రిల్డ్ సాబా ఫిష్ అట విత్ సోయా సాస్, అండ్ సీ ఫుడ్ ఇన్ ఎల్లో కర్రీ అట. ఏమేసి ఉండదు అంట. ఇగో మష్రూమ్ క్రీమ్ సాస్ అట. ఇక పాస్తా, ఇది మీకు తెలుసు. ఫ్రైడ్ రైస్ విత్ ఎగ్స్, వైట్ రైస్, స్వీట్ కార్న్, చెర్రీస్, మైనీస్, సారీ లెట్యూస్ అది ఏందో. ఇగో ఉల్లిగడ్డ, అండ్ హవాయి స్టైల్ సలాడ్ అట, కిమిచ్ అట ఇది. అండ్ ఇదేంటిది, ఎగ్ అంతే, చికెన్ సలాడ్ అట. సారీ, సేమ్ అదే రిపీట్ అయినాయి, అవే రిపీట్ చేసిండు. అండ్ ఇగో ఇక్కడ మందు బాబులం, మేము మందు బాబులం. ఇక మందు పోసిండు, చవుడు మొత్తం అన్నిట్లో నింపి పెట్టిండు, వేసుడే. ఇక అది అన్లిమిటెడ్ అంటాడో లిమిటెడ్ అంటాడో తెలియదు. అన్లిమిటెడ్ అంటే గత మన ఇప్స్ ఆఫ్ అవుతుంది, లిమిటెడ్ అంటే లిమిటెడ్గా తీసుకోవాలి. ఇక ఇక్కడ రొయ్యలు పెట్టిండు, అది తెలిసి ఖచ్చితంగా లిమిటెడ్ అయ్యేది. అమ్మా పడవ కదిలింది. అన్నకి ఎవ్వరితో సంబంధం లేదు, చిల్ అవుతాడు. అగో నాకే అనుకుంటా, నాకే కదా ఇది. చియర్స్. ఆ రొయ్యలు ఏం తప్పు చేసినా ఎప్పుడు అందరు పెట్టుకొచ్చుకుంటారు, పట్టుకొస్తారు. ఇవి వేడిగా లేవు, చల్లగా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇప్పుడు సలాడ్ రొయ్యలు ఇచ్చిండు మీ అమ్మాయి, మనతో అయ్యేటట్టు లేవు కానీ వేరే ఆయన చూసుకోవాలి. రొయ్యలు ఇరా అంటే పచ్చి రొయ్యలు ఇచ్చిండు, ఇక మనతో ఏం కాదు కానీ ఇదైతే అన్లిమిటెడ్ అట, ఎంత అయినా తెచ్చుకోవచ్చాడ. మన వాళ్ళకి అలా శనివారం ఫ్రూట్స్తో కానిస్తుండు. అసలు ఇది చౌప్రయా సన్సెట్ క్రూజ్ అనమాట. లైక్ సన్సెట్ టైంలో, అంటే 5 o'clock స్టార్ట్ అవుతాం కదా, సన్సెట్ అయినాక తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ ఎండ్ చేస్తాడు అనమాట ట్రిప్. ఈ గంటన్నర సేపు ఇట్లా ఫుడ్ అన్లిమిటెడ్, మనకు ఎంత కావాలంటే అంత తినొచ్చు. ఇక ఎంత తాగితే అంత తాగచ్చు. ఇంకా విస్కీ తాగేటోళ్ళకి కూడా ఉన్నాయి విస్కీలు. సో మనం ఓన్లీ బీర్ లవర్ కాబట్టి బీర్ కానిస్తున్నాం. పిల్ల పాట పాడుతుంది. ఆగేలు పెడతాంది మామో. ఈ రివర్ ఇప్పుడు ఇక్కడ సన్న ఉంది కదా, సముద్రంలో కలిసే టైంలో చాలా దొడ్డుగా అయిపోతాయి అన్నమాట, చాలా వైడ్గా ఉంటుంది. సో ఇక్కడికి
కార్గో షిప్స్ కూడా ఎంటర్ అవుతాయి లోపలికి, అంటే కొంచెం డిస్టెన్స్ వరకు, సిటీలో కొంచెం డిస్టెన్స్ వరకు ఎక్కడైతే కార్గో ఫెరీ ఉందో అక్కడి వరకు, ఫెరీ స్టేషన్ వరకు పెద్ద పెద్ద షిప్స్ కూడా ఎంటర్ అయిపోతాయి అన్నమాట ఈ వాటర్లకి. ఇక్కడికి ఇది కరెక్ట్ మనం సిటీ పాయింట్లో ఉన్నాం కాబట్టి ఓన్లీ ఇక్కడ ఈ క్రూజులే, రివర్ క్రూజులు మాత్రమే ఉంటాయి. చూడండి ఇప్పుడు చావ్ ప్రయా. మొత్తం బ్యాంకాక్లో ఇదే పెద్ద షాపింగ్ మాల్ అన్నమాట, ఐకాన్ సిఎం. మొన్న అదే యాపిల్ స్టోర్లో మనం పోయింది, మీకు యాపిల్స్ ఒక్క కనిపిస్తుంది ఐకాన్సి. నాకు తెలిసి బ్యాంకాక్లో అదే పెద్ద యాపిల్ స్టోర్. నా ఎపిసోడ్ 1లో చూపెట్టిన ఐకాన్ సిఎం, ఎవరైనా చూడకపోతే చూడండి, లింక్ పైన పెట్టిన. నేనైతే ప్రజెంట్ ఇది నా స్టేటస్. మొక్కలో బ్రిడ్జ్ అట ఇది. మీ అమ్మాయి ఏం పేర్రా నాయన. బ్రావోకోలా బ్రిడ్జ్. ఈ పిల్ల టైటానిక్ సినిమా హీరోయిన్ లెక్క నిలుస్తున్నది. ఇగో ఈ పిల్లది బర్త్డే నట ఇవాళ, బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి. Happy birthday to you from Taiwan! Let's start to take photos, everybody. Walk on the temple. Our temple of God is over here on this side. To your left, once again, one of the temple. Our temple is ఇంకా క్రూజ్ యూటర్న్ చేస్తుండు, ఎక్కడైతే స్టార్ట్ అయినామో అక్కడికి మళ్ళీ పోవాలి. ఇగో ఇంకా లాస్ట్ బీర్. ఇంకా చావ్ ప్రయా క్రూజ్ నుంచి డైరెక్ట్ మహానకూన్కి వచ్చినాం. ఇది థాయిలాండ్లోనే పెద్ద బిల్డింగ్, బ్యాంకాక్లోనే పెద్ద బిల్డింగ్ అనమాట. దాదాపు 78 అంతస్తుల బిల్డింగ్ ఇది. పోయి ఇప్పుడు పైన స్కై వాక్ ఉంటుంది, అక్కడ నుంచి మొత్తం మన సిటీ అంతా కనిపిస్తుంది. చూద్దాం ఇక. చూసారు కదా మహానకూన్ 74వ అంతస్తు, 75వ అంతస్తు అండ్ 78వ అంతస్తు మనం పోవచ్చు అనమాట. దీని ఎంట్రీ టికెట్ వచ్చి 2800 పడ్డది మన ఐఎన్ఆర్లో క్యాలిక్యులేట్ చేస్తే. 1080 థాయ్ బాట్లు పడ్డది అనమాట. దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే 2800 అవుతుంది. చూడండి బిల్డింగ్ స్ట్రక్చర్. ఇక లిఫ్ట్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇక నాకు తెలిసి దుబాయ్ లిఫ్ట్ అంత స్పీడ్ ఉంటుందో లేదో తెలియదు, కానీ దుబాయ్ లిఫ్ట్ అయితే నీ అబ్బా బిగచ్చంగా పైనకి పోయేది. సఫన్ అవుతుంది రాకెట్ లెక్క ఒకటేసారి. చూద్దాం ఇప్పుడు ఇది ఎంత స్పీడ్ పోతుందో. దుబాయ్ లిఫ్ట్ అంత స్పీడ్ ఉందా లేదా చూద్దాం 50 సెకండ్స్లో. సో మనకు కూడా సేమ్ దుబాయ్ థీమే వేసిండు అనమాట. సేమ్ దుబాయ్లో కూడా ఇట్నే ఉంటుంది. ఇవన్నీ కనిపిస్తాయి ఇట్లా బిల్డింగ్లు. ఎట్లా పోతుంది చూసారా? సమ్ చెవులు ఆల్రెడీ ప్రెషర్ పడుతుంది చెవులకి. M3 M4 M4 సమ్
58, 60, 61, 62, 64, 66, 67, 68, 69, 71, 72, 73, 74. సో 74లో ఆగి మళ్ళీ మనం 78కి వస్తాం అన్నమాట. ఇంకా 74th ఫ్లోర్ వరకు లిఫ్ట్లో వచ్చినాం. అండ్ ఇది 75th ఫ్లోర్. ఇది ఎక్స్లైటర్ ఎక్కినాం అన్నమాట. అండ్ ఇప్పుడు రూఫ్ టాప్ పోవాలంటే ఇక్కడ నుంచి మీరు లిఫ్ట్లో పోవచ్చు. అండ్ ఇక పక్కకు స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ ఎక్కి పోవచ్చు. మనం స్టెప్స్ ఎక్కి పోదాం. యా 78th ఫ్లోర్కి ఎంటర్ అయినాం. యాక్చువల్గా ఇది సన్సెట్ అయ్యే టైంలో మనం ఎక్కాలి. ఎక్కితే మీకు డే లైట్ నైట్ లైట్ రెండు కవర్ అయ్యేది. ఏది 5 గంటలకు అట్లా ఎక్కితే 2 కవర్ అయ్యేది. మనం ఏం చేసినాం ఇవాళ ఆ టైంలో క్రూజ్కి పోయినాం, అందుకే పాసిబుల్ కాలే. రేపు పోదామంటే రేపు ఒకటే రోజు టైం ఉంది మనకి. సో అది ఎక్స్పీరియన్స్ చేయలేము మనం. ఇక రేపు ఈవినింగ్ ఎయిర్పోర్ట్లో ఉండాలి మనం. రేపు కుదరని ముచ్చట. అందుకే ఇవాళనే ఇది కూడా కానిచ్చిన. స్కై వాక్ అంటే ఏంటంటే ఈ మిర్రర్ మీద ఇగో నిల్చొని ఫోటోలు దిగుతారన్నమాట. ఇక ఆడ వరకు అండ్ ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వ్యూని స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ఎక్కి ఆరాంగా కూర్చోవచ్చు. డ్రింక్ కూడా ఉంది. ఇప్పుడు చెప్పినా కదా మీకు 2800 పడ్డదని. దాంట్లో మనకు కాంప్లిమెంటరీ డ్రింక్ ఇచ్చారు. నాన్ ఆల్కహాలిక్ కానా ఆల్కహాలిక్ బీర్ ఆల్కహాల్ అయినా మనకైతే కాంప్లిమెంటరీ డ్రింక్ ఒకటి ఇచ్చారు అన్నమాట. ఇక్కడ కూర్చోవచ్చు ప్రశాంతంగా. టైం ఏం లేదు, మన ఇష్టం వచ్చినంత సేపు కూర్చోవచ్చు. కూర్చొని ఇగో ఈ వ్యూని ఏం చేయవచ్చు. చూడరు భయ్యా ఏమన్నా ఉందా, ఇచ్చి పడేసారు నీ అమ్మ. ఇది ఇంకా 78 అంతస్తు నుంచి సిటీ వ్యూ. ఇగో ఇక్కడ అందరు పార్టీ అంటే లైక్ అందరు కూర్చొని చిల్ అవుతారు అనమాట, ఈ వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ. ఏదో డైరెక్ట్ సినిమా థియేటర్ వాక్ లెక్క ఉంది. అంటే సినిమా థియేటర్లో కూర్చుంటారు కదా అట్లా. ఇగో ఇంకా ఈ షూ కవర్ ఉంది కదా, ఈ షూ కవర్ వేసుకొని మనం స్కై వాక్ చేయబోతున్నాం. ఎందుకంటే దాని మీద గీతలు పడద్దు ఆ గ్లాస్ మీద. ఇగో వేస్తాను చూడరు. రైట్ ఒకటేసి నేను డిచ్ కాలే అన్న వీడియో ఇస్తాను. అన్న వీడియో తీసి అన్న డిచ్లు ఉన్నాడు. అన్న పేరు చెప్ప నేను ఏదైతే అన్నయ్య కెమెరా అయితే నన్ను క్యారీ చేయనిస్తలేడు. ప్రజెంట్ హేమంత్ అయితే క్యారీ చేస్తుండ అనమాట. అందుకే ఇక్కడ చూపెడతానా. 78 అంతస్తులు గ్లాస్ మీద ఉన్నాం. గ్లాస్ వలిగితే మాత్రం ఇందుకే అట్లా వాకింగ్ ఇద్దాం. చూడుర్రి. ఇంకా మనకు టికెట్ మీద కాంప్లిమెంటరీ డ్రింక్ వచ్చింది కదా, అది సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. నేనైతే ఈసారి బీర్ తీసుకోక కాక్టైల్ తీసుకున్నాను అనమాట. అది ఇగో పెద్దల సజెషన్ మేరకు. ఊరికే రావు, పెట్టిన డబ్బులు రిటర్న్ తెచ్చుకోవాలి. కాక్టైల్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నది, బీర్ కొంచెం తక్కువ అనమాట. అన్నయ్య బీర్ తీసుకుని కాక్టైల్ తీసుకో అని చెప్పిండు. సో కాక్టైల్ అయితే చెప్పేసినాం. అక్కడ కనిపిస్తుంది మీకు ఐకాన్ సీఎం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లేకపోతే సిటీకి. అది ఎంత పెద్ద కనిపిస్తుంది ఇక్కడ నుంచి కూడా. షాప్రయ్య క్రూజ్ ఎక్కినాం కదా, కరెక్ట్ దాని ముందర నుంచి వెనక అంతా ఉన్నాం. క్రూజెస్ అన్న అవే. ఇగో ఇంకా డ్రింక్ అయితే వచ్చేసింది. ఇంకా తాగి ఈ వ్యూని ఎంజాయ్ చేసి ఇక్కడ నుంచి నానా ప్లాజా పోదాం. ఇక ఇంకా మహానగర్ నుంచి నానా ప్లాజాకి వచ్చేసినాం. టైం 1 అవుతుంది నైట్. మళ్ళీ ఒకసారి ఫ్లాట్కి పోయి తినేసి వచ్చేసినాం అనమాట నానా ప్లాజాకి.
ఇక్కడ మగోళ్ళ కన్నా ఆడోళ్ళ కన్నా మగోళ్ళు ఎక్కుంటారు. జర చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. అంతా క్రాస్ బ్రీడ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. గైస్ వెల్కమ్ బ్యాక్ టు డే 22. జబ్బకైతే బ్యాగ్ వేసినా ఇంకా హైదరాబాద్ పోవడానికి అయితే రెడీ ఉన్నా. సో నేను నానా ప్లాజాలో కట్ చేస్తే ఇప్పుడు చాతు చాక్ వీకెండ్ మార్కెట్లో ఉన్నా. ఇప్పుడు ప్రజెంట్ నేను ఉన్నది బ్యాంకాక్లోనే పెద్ద మార్కెట్ అనమాట. ఇది మార్కెట్లో ఉన్న రోడ్డు, మెయిన్ రోడ్ కాదు, అంటే అంత పెద్దగా ఉంటుంది మార్కెట్. అండ్ ప్రజెంట్ అయితే కోకోనట్ జ్యూస్ తాగుతున్నా. మన కొబ్బరికాయ తాగుతాం కదా, ఆ కొబ్బరికాయ కొట్టి దాంట్లో కొబ్బరి గీకి దాంట్లో కొబ్బరి నీళ్ళు పోసి జ్యూస్ చేసి ఇచ్చిండు, మస్తు ఉంది. అండ్ ప్రజెంట్ నేను నానా ప్లాజాలో డైరెక్ట్ మీకు ఏం చూపెట్టలేకపోయాను, ఎందుకంటే నానా ప్లాజా బోర్డు ఉంది కదా, ఆ బోర్డు వరకే కెమెరా. ఆ బోర్డు దాటినాక కెమెరా పెట్టనియరు అనమాట, అంత వల్గర్గా ఉంటుంది. అందుకే ఆ బోర్డు వరకు చూపెట్టిన. ఇంకా అది మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. నేను కెమెరాలో చూపెడితే సెట్ కాదు, కెమెరా వాళ్ళకి కొట్టిన వాళ్ళకి కొడతారు, అట్లున్నది అక్కడ సినారియో. అందుకే నా రిస్క్ అయితే నేను చేయలే. కాకపోతే మనిషి పుట్టినాక కంపల్సరీ నానా ప్లాజాకి రావాలి, అట్లుంటుంది అనమాట నానా ప్లాజా. వచ్చేసినాం డాన్ మియోంగ్ ఎయిర్పోర్ట్కి. అండ్ మీరు ఎవరైనా బ్యాంకాక్లో షాపింగ్ చేసుకుంటే, షాపింగ్ చేసి ఉంటే మీకు బిల్స్ ఉంటాయి కదా, మీరైతే ఇక్కడ వ్యాట్ రిఫండ్ చేయొచ్చు. టెర్మినల్ 1కి ఎంటర్ అయినాక టెర్మినల్ 1 నుంచి గేట్స్, అదే చెక్ ఇన్ కాకుండా మన మెయిన్ గేట్ ఎంటర్ అవుతుందని మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట. ఇది లాస్ట్లో అయితే మీకు ఒక ఇన్ఫర్మేషన్ వీడియో ఇస్తా. ఇన్ఫర్మేషన్ వీడియోలో ఈ 3 దేశాలు ఒకటేసారి ట్రావెల్ చేసి నాలక ఎంత తక్కువలో ఒడగొట్టచ్చు, ఎంత సస్తాలో ఒడగొట్టచ్చు అనేది చెప్తానమాట. అండ్ ఇంకోటి ఏదేది అవసరం, ఏదేది పిక్ చేసుకోవాలి, ఏదేది ఇచ్చిపెట్టుకుంటే మీకు బడ్జెట్లో కంప్లీట్ అయిపోతుంది అనే విషయం కూడా చెప్తా. రోబోట్ క్లీన్ చేసుకుంటూ పోతుంది, దాని పని పని చేయడానికి తుడచడానికి మనుషులు అవసరం లేదనమాట. మన హైదరాబాద్కి ఎప్పుడు వస్తుందో, చాలా వరకు అన్ని ఎయిర్పోర్ట్లు ఉంది. బాలీలు ఉన్నాయి, మలేషియాలో ఉన్నది, థాయిలాండ్లో ఉన్నది, మన దగ్గరనే లేవు. మన దగ్గర కూడా వస్తుంది తొందరనే, ఎందుకంటే మన ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్ద చేసారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇదివరకు లెక్క లేదు, చాలా పెద్ద చేసారు. ఇంకా చెక్ ఇన్ అయితే అయిపోయినాం, గేట్స్ దగ్గరికి వచ్చిన. అండ్ డ్యూటీ ఫ్రీ దగ్గర షాపింగ్ చేస్తున్నా. ఇగో సరుకు అయితే తీసుకున్నా, జాక్ డానియల్స్ తీసుకున్నా 2 బాటిల్ కాంబో. ఏంది 6,000కి వచ్చినాయి. మన దగ్గర 750 ml ఉంటాయి బయట, 1 లీటర్. అయితే 1 లీటర్ 2 తీసుకుంటే బెనిఫిట్. అండ్ ఇంకోటి ఇక్కడ సిగార్ ఉంది. సిగార్ తాగే అలవాటు ఎవరికి ఉందో తెలియదు కానీ అంటే నాకైతే తాగే అలవాటు లేదు, స్మోకింగ్ అలవాటు లేదు. బట్ ఇలా బంగారం రేటు ఉన్నాయి సిగార్కి, నాకు తెలియదు సిగార్కి ఇంత రేటు ఉంటుందా అని. అది చూడండి ఎంత ఉందో, 12,900 బాటిల్ అంటే 33,000 ఈ సిగార్ డబ్బాకు. 3, 4, 5, 10, 20 సిగార్లకు ఈ అమ్మ 33,000. ఎక్స్క్యూజ్ మీ, టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఫర్ సిగార్స్. ల్యాండ్ అయినాం ఫైనల్గా హైదరాబాద్లో. 22 రోజులు హైదరాబాద్ గాలి విరుచుకున్నాను అన్నమాట ఒకసారి. అంటే ఇప్పుడు గాలే కాదు, హైదరాబాద్ తిండి కూడా తినబోతున్నా. ఇప్పుడు పోదాం ఇంకా నా యాప్కి. కొంచెం కస్టమ్స్ వాళ్ళు అయితే ఇదివరకు లెక్క లేదు, కొంచెం గట్టిగా స్ట్రిక్ట్గా ఎత్తుర్రు. అక్కడి నుంచి 2 లీటర్ పట్టుకొచ్చినా కదా, ఇక్కడి నుంచి 2 లీటర్ పట్టుకపోదాం అనుకున్నా. బట్ 1 లీటర్ పాసిబుల్ అయింది, రిస్క్ ఎందుకని తీసుకోవాలన్నమాట. ఆ రోజు ఎట్లుందో వచ్చిన రోజు జాతర, ఈ రోజు కూడా అట్టే ఉంది జాతర. నా ఫస్ట్ వీడియో బాలి స్టార్ట్, హైదరాబాద్ టు బాలి వీడియోలో చూపెట్టినా కదా, సేమ్ అంతే మంది ఉంది క్రౌడ్. సరే ఇప్పుడు పోయి ఎడగలుగుతాం, నా యాప్లో కలుద్దాం. అది క్లోజ్ ఉన్నది అనుకో, ఆల్టర్నేట్గా వేరే ఎత్తుకోవాలి బిర్యానీ తినడానికి. చలో కలుద్దాం ఇక బిర్యానీ సెంటర్లో. మన 3 రంగుల జెండా పార్టీ వచ్చిన కాంచి ఓల్డ్ సిటీ బంద్ ఉందన్నమాట. అసలు ఏ రెస్టారెంట్ ఓపెన్ అయితే లేదు మిడ్ నైట్. సో నైట్ లైఫ్ ఏం లేదు ఓల్డ్ సిటీలో. అందుకే అక్కడి నుంచి డైరెక్ట్ గచ్చిబౌలికి వచ్చినాం గర్ల్ ఫ్రెండ్ మండీకి. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.